ఉంటారు. ఇప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా? ఆవిడ యాక్చువల్లీ మా కాబోయే వదిన. కాబోయే వదిన కొంచెం దగ్గరగా వచ్చారు, కొంచెం గుర్తొస్తున్నట్టుంది. కమాన్, యు క్యాన్. లేదండి, మా వదిన్ని చూపించి మీరు ఫ్రెండ్కి ఏంటంటారు ఏంటి? ఇప్పుడు గుర్తొచ్చేస్తుంది. మీరేమో ఫ్రెండ్ అంటున్నారు, ఆయనేమో వదిన అంటున్నారు, ఏదో ఒకటి మర్చిపోయాడని చెప్తాను కదండి. ఓహో, అలా వచ్చారా? ఈవిడ వైశాలి గుర్తొచ్చిందా? వైశాలియా? అదే పడి పడి లేచే కొంపతీసి వైష్ణవియా? వైశాలి. వైష్ణవి కాదు బేబీ, అటు వద్దు. వైశాలి. హే రౌడీ బేబీ. బేబీ వైష్ణవి కాదు. మీరు అక్కడ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయిలో ఉన్నాం మనం. ఈవిడ రౌడీ బేబీ కదా? రౌడీ బేబీ, ఎస్. మీ ఫ్రెండ్ ఈవిడ. మీరు ముగ్గురు కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరిగే వాళ్ళు, కాలేజ్కి బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళే వాళ్ళు. బేబీ అన్న సినిమాని చూసి మీరే ఎక్కువ టికెట్లు కొని బ్లాక్ బస్టర్ కూడా చేశారు. అంటే అన్నారు కానీ ఆ ఊహ చాలా బాగుంది. ఓకే, ఇంకా లాస్ట్ ఫైనల్ అండి. మనందరం నైట్ గతాన్ని మర్చిపోవాలంటే ఏం చేస్తాం బాయ్స్? అది కానీ అవసరం లేకుండా పడుకుంటే గతం మర్చిపోతాడు. మన ఆదిత్య గుర్తొచ్చిందా? ఈయన మీకు తెలుసా? ఈయన హిజ్ నేమ్ ఈజ్ ఆదిత్య. ఆయన కూడా అడుగుతున్నారు నేను మీకు తెలుసా అని. లేదండి. లాస్ట్కి మంచు మనోజ్ గారు వచ్చి నేను మీకు తెలుసా అంటుంటే కూడా గుర్తు రావట్లేదు మీకు. అయ్యో, సరే అండి, మరి మన వాళ్ళందరినీ పంపించేయడం బెటర్. సరిపోయారు, మీకు సాగుతోంది అలాగా. ఆవిడ కూడా మా నాన్నమ్మ గారి సినిమాలో ఉన్నారు, రోహిణి అత్తాడి. ఇలా వాడుకుంటున్నారా? సరే, Yes. ఏం చేద్దాం. ఇంకొన్ని కంటెంట్ పాటలు వేస్తే అన్న గుర్తొస్తారా ప్లీజ్? గెస్ట్లు వచ్చారు, అసలే చాలా మాట్లాడాలి మనం. ఈలోపు మీరు రెస్ట్ తీసుకోండి, ఇంట్రడ్యూస్ చేసి చాలా అలసిపోయినట్టున్నాం. హియర్ వి వెల్కమ్ పవన్ సిద్ధు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా బ్యూటిఫుల్ మేఘనాని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నారు మేఘన. ఇవాళ బర్త్డే గర్ల్. సో మేఘన, హ్యాపీ బర్త్డే. ఇంత పెద్ద బరువు బాధ్యతలు మోసుకొస్తే ఎలా నాన్న? ప్లీజ్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ హలో. ఇది ఈటీవీ విన్తో నా సెకండ్ అసోసియేషన్ అండి. ఫస్ట్ వేరే ప్రాజెక్ట్ చేసాం. సో మళ్ళీ మా డైరెక్టర్తో కూడా ఇది సెకండ్ ప్రాజెక్టే. అంటే ఫస్ట్ టైం ఈ కథ నరేట్ చేసినప్పుడు శ్రీకాంత్ అని ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి అన్నాడు. సో అంటే వాడికి కొంచెం ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో తెలీదు. జూలై 3rd సిరీస్ చూసినప్పుడు తెలుస్తుంది ఆ వీక్నెస్ దేని గురించి ఏంటి అని అన్నది. అండ్ నెక్స్ట్ మా రెహాన్ మరి ఎక్కడున్నాడో కనపట్లేదు, మా డిఓపి చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. రెహాన్తో కూడా ఇది నా సెకండ్ అసోసియేషన్. ఇంకా మా ప్రొడ్యూసర్ శరత్ అన్న, అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు శ్రీకాంత్ అనే రోల్ నాకు ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్గా ఈచ్ అండ్ ఎవ్రీ డే సెట్లో ఉండేవాడు ఆయన. ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ ఉండేవారు. సో థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మా సంతోష్ విరాజ్ అశ్విన్, ఆయనకి రియల్ లైఫ్లో కూడా చాలా మతిమరుపు ఉంది. మరి అది ఎవరికన్నా తెలుసో లేదో తెలీదు. ఫోన్ పెట్టేసి మర్చిపోతాడు, వాచ్ పెట్టేసి మర్చిపోతాడు. ఒక 2 ఇన్సిడెంట్లో ఫోన్ తీసి దాచాను కూడా, అయినా సరే తెలీదు. డే అంతా షూట్ అయిపోతుంది, ఆయన ఫోన్ ఎక్కడుందో ఆయనకి తెలీదు. సో బ్రో కొంచెం ఈసారి ఎక్కడన్నా పెట్టినప్పుడు పాస్వర్డ్ చెప్పేసాను నాకు, నేను కొంచెం దాచుకుంటా. సో అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ ఈ రోల్ నాకు ఇచ్చినందుకు. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. సారీ ఎవరిదైనా మిస్ అయి ఉంటే పేరు, సారీ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా సునీల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సార్, ఇంత మంచి రోల్ వైశాలి అన్న రోల్కి నన్ను క్యాస్ట్ చేసినందుకు. అండ్ వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ డైరెక్షన్లో వర్క్ చేయడం ఇట్ వాజ్ రియలీ నైస్. సెట్లో రోజు వర్క్ అంటే ఒక టెన్షన్గా అలా ఉండేది కాదు, చాలా ఫన్గా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం.
అండ్ రిహాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద అంతా క్యూట్గా బ్యూటిఫుల్గా చూపించినందుకు. అండ్ ఆ కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాస్టర్ సార్ అండ్ ఆ టీమ్ విరాజ్ అన్న, యశశ్రీరావు అక్క అండ్ మై కో యాక్టర్స్ గఫూర్, స్టీవెన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అవుతుంది అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. July 3rd ప్రీమియర్స్కి కూడా ఐమ్ వెరీ ఎక్సైటెడ్. హోప్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేఘన అండ్ థ్యాంక్ యూ పవన్. Thanks for coming here. Thanks for coming here. థ్యాంక్స్ అండి అందరికీ. ఈ మూవీ చేసినందుకు నేను కూడా మర్చిపోతురా. సో వెంకటేష్ బ్రో మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. ఈటీవీలో ఇది థర్డ్ ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ ఎయిర్ ఒకటి చేశాను, అనగనగా చేశాను. ఇది థర్డ్ ప్రాజెక్ట్. సో ఈ సిరీస్ చూసిన తర్వాత మీరు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి కాల్ చేస్తారు, మీ అమ్మమ్మకి కాల్ చేస్తారు. సో నా అదృష్టం ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ని ప్రతి వీకెండ్ కలుస్తుంటాను. స్కూల్ ఫ్రెండ్స్ని అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ని అందరినీ కలుస్తూ ఉంటాను. సో ఈ సిరీస్ చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతారు, అందరికీ కాల్ చేసి మాట్లాడతారు. సో వినోద్, రేహాన్, సిద్ధు, గోపి మేమంతా ఒక 6 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. అంటే టీం అంతా ఫ్రెండ్సే అండి. అండ్ థ్యాంక్స్ అన్న, శరత్ అన్న అండ్ సాయి అన్న, థ్యాంక్ యూ అన్న ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఓకే, సురేష్ బనిశెట్టి గారు, సో మీరు మీ లిరిక్స్ పాడి దాని తర్వాత స్టార్ట్ చేయండి మీ స్పీచ్. పాడే అవకాశం ఇవ్వలేదు. 2 లైన్లు. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్లందరికీ నేను వర్క్ చేశాను. ఎస్కాన్ గారికి బేబీ చేశాను, ధీరజ్ మొగలాన్ గారికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చేశాను, బన్నీవాస్ గారికి ఆయి చేశాను. బోయపేట గారు నమస్కారం సార్, కరుణాకర్ గారు నమస్తే సార్. ఇందులో 2 అద్భుతమైన పాటలు రాసే అవకాశం ఇచ్చిన వినోద్ గాలి గారికి, అలాగే అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆ 2 కూడా చాలా అద్భుతంగా వస్తుంది. మీకు విజువల్లీ ఆ డెప్త్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ సినిమా గుర్తుకొస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి చాలా మెమొరీస్ ఉంటూనే ఉంటాయి. సో ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీస్ ఇందులో కూడా చాలా ఉన్నాయి. అవి మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కసారి బాల్యంలోకి అలాగ వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శరత్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈటీవీలో కూడా ఇంతకుముందు కూడా నేను వర్క్ చేశాను. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పాడదామని ఉంది కానీ బట్ సాంగ్స్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను పాడకూడదు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఈ రెస్పెక్టెడ్ గెస్ట్ అందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. ఈ సిరీస్లో అన్ని సాంగ్స్కి వర్క్ చేశాను. నిజంగా 90s కిడ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాస్టాల్జియా ఫీల్ అంటే మీకు సిరీస్ చూసినప్పుడల్లా మన చిన్నటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ సిరీస్ చేసేటప్పుడు నాకు కూడా కొంచెం కిందికి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి వర్క్ చేయాల్సి వచ్చింది. మన ఆడిన చిన్న ఆటలు కానీ మన ప్రేమలు కానీ అన్నీ గుర్తొచ్చాయి నాకు. అండ్ రీసెంట్గా ఈ వయసు అయిన సాంగ్ చాలా ట్రెండీగా వెళ్తుంది ఇన్స్టాలో, వాటిలో ఆ మూమెంట్ కూడా చాలా ట్రెండీగా వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ శరత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 90s కిడ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ 90s కిడ్స్ అని ఒక బ్యానర్ పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దాని నుంచి ఏమొచ్చినా మా రిలేటెడ్ మా చిన్నప్పుడు విషయాలు మేము చూస్తామని నమ్ముతున్నాం. అండ్ సార్ అప్పటి నుంచి నాకు కొడుతుంది సార్. ఇలాంటి గుర్తుకొస్తున్నాయని సిరీస్కి మిగతా గెస్ట్ని నేను ఎక్స్పెక్ట్ చేయదు సార్, కానీ బోయబట్టి సార్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. అంటే మిమ్మల్ని చూస్తే మీ సినిమా మీ ఆరా అంతా కళ్ళ ముందుకు వస్తుంది సార్. మీరు ఇలా కూర్చుంటే గుర్తుకొస్తున్నాయి, మీరైనా గెస్ట్ సార్ అర్థం కావట్లేదు సార్. సారీ సార్. అంటే అప్పటి నుంచి ఎలా కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ వినోద్ గారు, డైరెక్టర్ వినోద్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఏ ప్రాజెక్ట్ అయినా మనం వర్క్ చేయాలంటే ఎవరో ఒకరు మనం గుర్తు చేయాలి, ఎవరో ఒకరు మనని అంటే మనం చెప్పాలి మన గురించి. ఈ ప్రాజెక్ట్కి నాకు ధర్మ అనే ఫ్రెండ్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ ధర్మ బ్రో, మీ వల్లే నాకు 90s కిడ్స్ ఫ్యామిలీ అంతా అండ్ గుర్తుకొస్తున్నాయి ఫ్యామిలీ అంతా పరిచయం అయింది. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చేస్తారా? రెడీ అంటే అయితే అట్లీస్ట్ స్టెప్పులు చూస్తే ఆయన గుర్తొస్తుందేమో, ట్రై చేద్దాం. మర్చిపోయారా మూమెంట్ అప్పుడే
మర్చిపోయారా? ఆయన చూపిస్తారు, చేయండి. నేను ఓకే, గుర్తు చేస్తాను ఇప్పుడు మా యశస్వి రావుని అండ్ అలానే మా విరాజ్ అశ్విన్ గారిని ఒక్కసారి ఆ హుక్స్ ఆయన అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. మనకు వైరల్ మీరంతా ఎవరు? మేము నీ ఫ్రెండ్సే కానీ చిన్నప్పుడు. నా ఫ్రెండ్సే కానీ చిన్నప్పుడు చిన్నగా ఉండిపోయారా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. ఇతనేంటి ఏదో పుస్తకం పట్టుకొచ్చాడు, అబద్ధంగా మర్చిపోయాను. మైక్ నాన్న, మైక్ తీసుకో. ఏం చేయబోతున్నావు? అదెందుకు తీసుకొచ్చావు? గుర్తుందా? అది గుర్తుంది. చిన్నప్పుడు మోస్ట్ యూస్లెస్ థింగ్ ఏదంటే ఇదే కదా. కదా, కానీ ఒకడు ఎక్కువ తక్కువ చేస్తే ఆడు ముడ్డిలో పొడిచావు, గుర్తుందా? ఈ నిజంగా స్కూల్ స్టూడెంటేనా? అప్పట్లో అలా వైలెంట్ గానే ఉండేవారు, మీరు తెలుసా? చేస్తా అంటున్నాడు. పొడిచింది నువ్వే కదా ఆ రోజు. పాపం 2 రోజులు. ఒక్క నిమిషం అన్నా, నీకేం అర్థం కాదు. ఇంటర్లో ఒక అమ్మాయి వద్దని చెప్పిందని చెప్పి ఇది తీసుకొని కసకస్ పొడి చేసుకున్నాం, గుర్తుందా? గుర్తుకొచ్చిందా రాలేదా? మీరు ఓకే అంటే ఇప్పుడే పొడి చేసి చూపించేస్తా. ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, చూసుకొని. వీడి గుర్తు తెప్పడం కష్టం. అరే ఆగరా, ఇది బాగా గుర్తుంటుంది ఎందుకంటే మన తెలుగు సార్ ఫేవరెట్. దీంతో చాలాసార్లు దెబ్బలు తిన్నాను కరెక్టే, బట్ ఇది నువ్వు తీసుకొచ్చావు. అంటే అప్పుడు తిన్నవన్నా గుర్తున్నాయో లేదో అని చెప్పి తీసుకొచ్చా. వేద్దామని గుర్తు రాకపోతే తప్పురా. పర్లేదన్న గుర్తొచ్చేస్తే. దెబ్బలు తింటే గుర్తు రావురా, ఏదైనా మెమరీస్ గుర్తు చేయాలి. నువ్వు ఆగు, నీకు గుర్తు చేస్తావు. ఇది చూస్తే మనకు గుర్తొస్తుందా? అదే మనకి డైలీ ఇంగ్లీష్ టీచర్ వచ్చి అటెండెన్స్ చేసేది, అదే ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది. ఫిజిక్స్ సార్ కూడా ఇంగ్లీష్ టీచర్ అందరికీ గుర్తుంటది. ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ని గుర్తుపెట్టుకోమని చెప్పలేదు, ఆవిడ చెప్పిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పాం. అది టీచర్ బాగుండేదండి. అదే అలాంటివి మాత్రమే గుర్తుంటాయి. పీటీ సార్ వస్తున్నారు, ఒక్క నిమిషం. అందుకే ఇలా చేసావు కాబట్టి బేబీల అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చింది. ఇంకొకటి లేదా? అయిపోయిందా? మేడం అయినా కూడా గుర్తు రాలేదా? సరే, వీళ్ళందరూ టాస్క్లో ఫెయిల్ అయిపోయారు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ఇప్పుడు. ఆ వ్యక్తి మీకు చూయించే ఆ పోస్టర్ని చూస్తే మీకు ఏ మాత్రం గుర్తు రాకపోతే చాలా డేంజర్ అండి. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా గుర్తు రాలేదంటే ఇది గుర్తు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తొస్తుంది అది చూస్తే. ఏంటి ఈ పోస్టర్ రా, రక్తాలు చిందించాం రా ఈ పోస్టర్ గురించి. పోస్టర్ గుర్తుంది, పోస్టర్లో ఉన్న వాళ్ళు గుర్తున్నారు, అఫ్ కోర్స్ గుర్తుంటారు. బట్ గుర్తొచ్చిందా? నడుం సింగ్ గుర్తొచ్చింది. ఏంటి? నడుం సీన్ గుర్తొచ్చిందా? అక్కడ పవర్ స్టార్ గుర్తు రాలేదు కానీ నడుము సీన్ గుర్తొచ్చింది. ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆయనకి ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది, సబ్జెక్ట్ గుర్తులేదు, ఇందులో నడుము సీన్ గుర్తుంది, కళ్యాణ్ గారు గుర్తులేరు. కనీసం నేను వేసుకున్న డ్రెస్ ఏంటో అయినా గుర్తుందా? అప్పట్లో రక్తాలు చిందించారు ఆడవాళ్ళందరూ ఈ డ్రెస్ కోసం. ఇప్పుడు మా సాంగ్ వేయాలి మీకు? కాదు, పాట గుర్తులేదా? గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, అంటే అది కాజల్ వేసుకుంటే గుర్తొస్తుంది. మరి ఎవరికైనా గుర్తొచ్చిందా? నిజంగా గుర్తొచ్చిందా చెప్తారు. వాసు గారు మీకు గుర్తు రాలేదా? మీరు పరువు తీయకండి. మీరు అందరు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ లో చూసుకోండి అమ్మా, ఇదే పాట కాజల్ అగర్వాల్ గారి డ్రెస్. చాలా బాగుంది. శరత్ గారు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా సరే కష్టపడి కుట్టించుకొని వచ్చాను, ఫలితం లేకుండా పోయింది, ఫెయిల్ అయిపోయింది. గుర్తుకొస్తున్నాయి. నిన్న స్కోర్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇట్స్ వెరీ ఎమోషనల్ స్కోర్, లాట్ ఆఫ్ మెమరీస్. శరత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వినోద్, వండర్ఫుల్ వర్క్. అండ్ ఇందులో బ్యూటిఫుల్ 2 సాంగ్స్ చేశానండి. ఒకటి ఫ్రెండ్షిప్, అంటే నేను టచ్ చేయని 3 డిఫరెంట్ జోనర్ సాంగ్స్ చేశాను. ఒకటి ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి, అండ్ క్లైమాక్స్ సాంగ్ ప్యాథటిక్ సాంగ్ కూడా చేశాను. అండ్ అమ్మమ్మ మీద ఒక సాంగ్ చేశానండి. అండ్ పాడిన వారు కూడా హరిచరణ్ అండ్ ఎస్పి చరణ్ గారు 2 పాటలు పాడారు. అండ్ వైకోమ్ విజయలక్ష్మి గారితో ఒక పాట పాడించాం. అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్ బై సురేష్ గారు.
అండ్ ఒక పాట మన అమ్మమ్మ పాట శ్రీమణి గారు రాశారు. ఫార్చునేట్ టు గెట్ వెరీ గుడ్ లిరిక్స్. యా, అండ్ I have to thank my team, especially Jairam. Lot of sleepless nights last 1 week నుంచి we didn't sleep at all. సో చాలా లైఫ్స్ చాలా ఎమోషన్స్ ఎలివేట్ చేసాం. అండ్ హోప్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్. ట్రైలర్ కూడా ఇప్పుడు మీరు చూస్తారు. అండ్ సింధూజ రాజేష్ అని ఒక కొత్త అమ్మాయి తనతో ఒక బిట్ సాంగ్ పాడించాం. అండ్ లాట్ ఆఫ్ వర్క్. రెహాన్ వర్క్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ బికాస్ మ్యూజిక్ చేసినప్పుడు డిఓపి ఇస్ రెహాన్. హాయ్ డిఓ, నీ వర్క్ చాలా బాగుంది, మాకు చాలా మోటివేట్ చేస్తుంది మ్యూజిక్ బాగా చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈటీవీ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే బ్యూటిఫుల్ విజువల్స్ అందించినటువంటి మా డిఓపి రెహాన్ గారిని వేదిక మీద జాయిన్. థ్యాంక్ యూ శరత్ అన్న, థ్యాంక్ యూ వినోద్. 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ బేసికలీ నేను జస్ట్ నా ఫ్రెండ్స్ అండ్ మా అమ్మ కోసం మాత్రమే స్క్రిప్ట్ నరేసినప్పుడు వాళ్ళని గుర్తు చేసి మాత్రమే తీశాను. థ్యాంక్ యూ. నా చున్నీలో సర్దుకునే లోపల మీ స్విచ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి చర్లు కొట్టడానికి, మంచి కథలను అందించడానికి సార్ ఒక ఫోటో సార్. గ్రేట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ అసలు ఏం వినపడలేదు. బాబు రెడీ? ఇంకేముందమ్మా? లేదు కదా? ఓకే, రెడీ, యాక్షన్, కెమెరా రోలింగ్. ఒక చిన్న విషయం ఇందాక మన డాన్స్ మాత్రం చెప్పారని, మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని. అది ఎందుకు అని నేను ఎందుకు వచ్చాను అనేది మాట్లాడబోయే ముందు యాక్చువల్లీ నేను వస్తూ కూడా ఆగిపోయాను. ఒక చిన్న విషయం తెలిసి, ఈరోజు అంటే ఒక దర్శకులకి ఒక స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఒక కథ అంటే ఏంటి, ఒక సినిమా కథనం అనేది ఎలా ఉండాలి అని నేర్పిన వ్యక్తి భాగ్యరాజ్ సార్ గారు. అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన దర్శకులకే తండ్రి లాంటి వాడు. అలాంటి ఆయన్ని మనం ఈరోజు తలుచుకుంటూ ఒక్క నిమిషం మౌన బాధ్యతనే ప్రయత్నిద్దాం. సినిమా ఎలా ఉంటుంది అని నేర్పిన వ్యక్తి ఆయన. అందువల్ల వారిని గౌరవించుకోవడం మన పెద్దలు, వారిని గౌరవించుకోవడం మన ధర్మం. అందుకని మనం దాన్ని ఫాలో అయ్యాం. ఇకపోతే ముఖ్యంగా ఈరోజు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అన్నారు మన డాన్స్ మనుషులు. మన ఇండస్ట్రీలో అన్ని సంస్థలు ఉన్నాయి. వాటితో పాటు నేను పనిచేసిన సంస్థ ఒక మంచి సంస్థ, ఒక గొప్ప సంస్థ, ఒక గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నడిచే సంస్థ గీతా ఆర్ట్స్. ఆ గీతా ఆర్ట్స్లో నేను చేసిన ప్రయాణం, సరైనోడు అనే సినిమాకి నేను చేసిన ప్రయాణం, ఆ తర్వాత బన్నీ బాబు గారితో నేను చేసే ప్రయాణంలో హితులు, సన్నిహితులు, అతి సన్నిహితులు ఎంతోమంది, బన్నీ వాసు గారి దగ్గర నుంచి మొత్తం మీ కోర్ టీం వరకు ప్రతి ఒక్కళ్ళు నాకు పరిచయమైన వాళ్ళే, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు. సో వాళ్ళలో శరత్ ఒకడు. ముందుగా బన్నీ వాసు గారి దగ్గర నుంచి, ఎస్కేఎన్ గారి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు సినిమాలు తీసుకుంటూ ఒక మంచి సినిమా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు శరత్ కూడా ఒక మంచి సినిమా చేసి దాన్ని సిరీస్గా రిలీజ్ చేయడానికి ఈటీవీని ఎన్నుకున్నారు. ఆల్ ద బెస్ట్ బ్రదర్. అలాగే గీతా ఆర్ట్స్ అంటేనే ఎంతో విలువైన ఒక సంస్థ. ఆ సంస్థ వేసుకు వెళ్ళిన ఒక సీడ్స్, విత్తనాలు మొత్తం ఈరోజు మొక్కలుగా
ఈరోజు ఒక వృక్షాలుగా మారి సినిమాలు చేస్తూ సిరీసులు చేస్తూ ఆ సంస్థకి గౌరవం ఏమాత్రం తగ్గనేయకుండా వీళ్ళ గౌరవాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. దానిలో ఈరోజు శరత్ అనే తను కూడా జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పైగా ఈరోజు మీరు చేయి కలిపింది ఈటీవీ విన్తో, అంటే అక్కడే విన్ అయిపోయారు మీరు. ఓకే, అలాగే ఇక్కడ ఈ సిరీస్ సమస్య లేదు, చాలా బాగుంటుంది అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ట్రైన్ అయిందే ఒక సిస్టమాటిక్ సంస్థ, అలాగే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుందో కూడా ఒక సిస్టమాటిక్ సంస్థే. ఈ రెండు సంస్థలు ఎలా అంటే గీతా ఆర్ట్స్ అండ్ ఈటీవీ విన్ అనే ఎలాంటి సంస్థలు అంటే మేము ఇస్తే ది బెస్టే ఇవ్వాలి, లేదంటే అసలు వద్దు కూర్చుందాం ఖాళీగా అనేవాడు. సో అలాంటి వాళ్ళు నీ కాన్సెప్ట్ని, ఈరోజు నీ స్క్రిప్ట్ని, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ సిరీస్ని యాక్సెప్ట్ చేశారంటే నువ్వు అక్కడే సక్సెస్. ఓకే బ్రదర్, ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి, ఇలా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు చిన్న పెద్ద సినిమా అనేది లేదు. సినిమా అయినా సిరీస్ అయినా కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకుడికి భాష లేదు, ప్రాంతం లేదు, ఓన్లీ భావమే. సినిమాని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న సంగీతం మనమే చూసాం, బ్లాస్ట్ అనేది చూసాం, నిన్న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం చూసాం. అద్భుతంగా పెడుతూ ఉంది, పరిశ్రమకి ఆక్సిజన్లో వచ్చిన సినిమాని. సో ఆ ఆక్సిజన్లో మీది కూడా ప్రేక్షకుడికి ఒక ఆక్సిజన్ లాంటి సిరీస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీ ఇది ఎప్పుడు ఈ విజయం పరపర ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరో, హీరోయిన్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. మీ బోయపాటి. నేను ఎవరిపైనైనా మర్చిపోయి ఉంటే ఏమనకు వద్దండి. థ్యాంక్ యూ బోయపాటి శ్రీను గారు, థ్యాంక్ యూ కరుణాకరన్ గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే సాయి కృష్ణ గారిని వేదిక మీద జాయిన్. థ్యాంక్ యూ సార్. కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్, ఓహో ఈ శాండీ గారు. కాస్ట్యూమ్ డిజైనర్ రక్షిత ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అంతే అంతే, మీకు ఏ ఫోటో తీసుకోవాలో తెలుసు. ఇంకొక పిక్చర్ రవి గారు, శరత్ గారు, బన్నివాస్ గారు, విరాజశ్వరి. ఒక పిక్చర్ అండి. సాయి కృష్ణ గారు, శరత్ గారు, హీరో హీరోయిన్. సాయి కృష్ణ గారు. ఓకే, సో ముందుగా ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు శరత్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి జర్నీ. సో గుర్తుకొస్తున్నాయి అనే స్టోరీ అని విన్నప్పుడు నాకు చాలా పర్సనల్గా చాలా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడైనా ఫ్రెండ్స్, ఎప్పుడు మై ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడే చిన్నప్పుడు రోజులు బాగున్నాయి. చిన్నప్పుడు రోజులో అంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఒక చిన్న స్టేటస్ చూసో ఏదో రిలీజియన్ చూసో అలా ఎప్పుడు కనెక్ట్ అయ్యేవాళ్ళం కాదు. ఫ్రెండ్ ఇష్టము, పక్కన ఉన్నాడు మన ఫ్రెండా కాదా అని ఒక ఎమోషన్తో చాలా కనెక్ట్ అయ్యేవాళ్ళము. అండ్ ఇప్పుడున్న రోజులు చూస్తుంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ అని చాలా ఉన్నాయి. బట్ పర్సనల్గా ఇప్పుడు ఆ చిన్నప్పుడు ఫ్రెండ్షిపే గుర్తొచ్చేది. ఆటలైనా కానీ పాటలైనా కానీ. ఇప్పుడు ఏదో ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి మనం చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నాం. బట్ బ్యాక్ ఇన్ టైం ఏది లేనప్పుడు జస్ట్ ఒక ఎమోషన్తో అలా కనెక్ట్ అవ్వాలం. సో అలాగే ఎంత మెమరబుల్గా ఉంటుందో మన మెమరీస్ అలాగే గుర్తుకొస్తున్నాయి. మూవీ కూడా ఈరోజు మనకి చాలా డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను. శరత్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో మై పర్సనల్ కంగ్రాట్స్ టు విరాజ్, a very dear friend of mine from very long time. I'm pretty sure this is going to be one of your hits, definitely. And congrats to the whole team, and also congrats to Vinod as well. Thank you. సించిత్ గారు కానివ్వండి. పాలు మా అందరికీ తెలుసు. తప్పుగా ఉందండి.
చాలా గట్టిగా మాట్లాడతారు కదా, సౌండ్ చేస్తారు కదా అంటున్నా. లిటిల్ హార్ట్స్ మాట్లాడతారు సౌండ్ గట్టిగా చేశారు. ముందుగా ఈ ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చేసిన అజయ్ అర్సాడ గారికి చాలా బాగుందండి. ట్రైలర్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఈ వయసే సాంగ్ చేసిన సుహాస్ చాలా బాగా చేశారు బ్రో. అండ్ ఈ డైరెక్టర్ వినోద్తో నేను చాలా యాడ్స్ చేశాను, ఒక సిరీస్ చేశాను. సో చాలా టెన్షన్ పడుతున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతూ. అండ్ ఇక్కడే ఉన్నాను, సారీ. వచ్చిన అందరూ అతిథులకు అందరికీ నమస్కారం. విరాజ్ బ్రో ఆల్ ద బెస్ట్. నేను చాలా చాలా సీన్స్ చూశాను, అందరు చాలా చాలా బాగా చేశారు. అండ్ శరత్ చంద్ర నాయుడు ఆయన ఎక్కడున్నారు? శరత్ అన్న నేను కాకినాడ భాషా బజ్జీ రిలేషన్షిప్ మాది. చాలా ఏళ్ల క్రితం ఒక షరతు పెట్టాను. అట్లీస్ట్ ఈ సిరీస్ తర్వాత ఆ షరత్తును పాటించి షరత్తుకు పెట్టిన షరత్తు ఐ థింక్ ఆ షరత్తు ఒప్పుకుంటున్నారు నాకు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. చాలా ప్రౌడ్గా ఉంది శరత్ బ్రో. అండ్ ఈటీవీ సంస్థ సాయి అన్న యాజ్ యూజువల్ అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలా టీం అందరు నా ఫ్రెండ్సే. రాజశేఖర్ అన్న, శ్రీధర్, వెంకీ, రెహాన్, సిద్ధు, గోపి అందరికీ. అండ్ అంతే, జేడివి గారు, సత్యదేవ్ అన్న బిగ్ ఫ్యాన్, శ్రీనివాస్ గారికి, వంశీరాంతిపాటి గారికి. అన్న ఫైల్స్ వచ్చేస్తున్నాయి అన్న, ఫైల్స్ వచ్చేస్తున్నాయి అన్న. సరే, ధీరజ్ గారు మా ప్రొడ్యూసర్. సింజిత్ గారు బిగ్ ఫ్యాన్ అన్నారు కదా, ఆయన చేసిన జ్యోతిలక్ష్మి సినిమాలో ఆయన పాత్ర పేరేంటి? మేము జ్యోతిలక్ష్మి రావుబదురు గురించి మాట్లాడతామండి. మేము రామప్ప బతికిపోయా. తర్వాత సమవర్తి అని ఇంకో సినిమా చేస్తున్నారు, మళ్ళీ ప్రమోషన్ అంటారు. ఓకే, ఫోన్లే ఒకటన్నా చెప్పారు, బతికించారు. చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంజిత్ గారు. అది కదా శరత్ గారు చేసిన చిలిపి పనులా చెప్పమంటారా? శరత్ గారు చేసిన చిలిపి పనులు కాదు, ఇక్కడికి ఎవరైతే గెస్ట్లుగా వచ్చారో వాళ్ళ ఫ్రెండ్ అంతే. సరే, ఈ సినిమాల పార్ట్ అయితే కాదు కదా, పార్ట్ ఇండైరెక్ట్ గా ఒక పార్ట్. ఒకవేళ మీరు గతం మర్చిపోతే మీకు ఎలాంటి మెమొరీని గుర్తు చేస్తే మీకు గుర్తొస్తుంది చెప్పండి. మీరు చేసిన అతి తుంటరి పని ఏంటి చెప్పండి. కాకినాడ ప్యాలెస్ థియేటర్ ఫుల్ ఉండేదా, ఇప్పుడు ఖాళీగా ఉండేదా? తెలియదండి, గుర్తులేదు, మర్చిపోయాను అంతా. ప్యాలెస్ థియేటర్ ఏంటి మర్చిపోయారు ఆయన, గుర్తు చేయాలి మరి ఇది కూడా ఆయనకి. శరత్ గారు మీరు ప్రొడ్యూసర్ అండి దీనికి. సరే, ఫ్రెండ్స్ కదా, అలానే ఉంటుంది ర్యాగింగ్, పర్లేదులేండి. వైరల్ స్పీచ్ ఇచ్చారు మాకు. మొత్తానికి జ్యోతిలక్ష్మిలో ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు. అంటే ఆయన చూసామండి జ్యోతిలక్ష్మిలో, ఆయన క్యారెక్టర్ పేరు మర్చిపోయాను కదా. సరే రండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మైత్రి రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సత్యదేవ్ గారికి, బన్నీ వాసు గారికి, మా హీరో విరాజ్ అశ్విన్ గారికి, హీరోయిన్, డైరెక్టర్ గారు వినోద్, ధీరజ్, ఎవ్రీవన్. మళ్ళీ ఇలా చెప్పుకుంటా పోతే లాంగ్ లిస్ట్ అవుతుంది. ఎనియో ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. సో కమింగ్ టు అవర్ ఫిలిం గుర్తుకొస్తున్నాయి. ఇది ఆ టైటిల్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. అప్పట్లో రవితేజ గారిది ఫీల్ గుడ్ ఫిలిం, నా ఆటోగ్రాఫ్లో ఒక సాంగ్, అదంతా ఎంతో మెమరబుల్ సాంగ్ అందరికీ. ఇది ఎప్పుడన్నా కాలేజీలో ఫైనల్ ఇయర్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి సాంగ్స్ ఎక్కువగా వినపడతా ఉంటాయి. అందరూ డిపార్టింగ్ టైంలో ఇట్లాంటిది ఓ చిన్న నాస్టాల్జియా టైటిల్లోనే ఉంది, గుర్తుకొస్తున్నాయి. డెఫినెట్గా 2 ప్రెస్టీజియస్ సంస్థలు అనాలా, లేకపోతే శరత్ ఒక రెప్యూటెడ్ సంస్థ నుంచి వచ్చిన అతను ప్రొడ్యూసర్గా రావటం, అలాగే ఈటీవీ వాళ్ళ అచీవ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవసరం. రీసెంట్గా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చిన్న సినిమాల్లో ఎంత పెద్ద స్థాయిలో విజయం చేసి చూపించారు. ఇలా ఈ అపురూపమైన కలయికలో ఆ బ్యూటిఫుల్ టైటిల్లో ఆ పోస్టర్ చూస్తుంటే మళ్ళీ హ్యాపీ డేస్ అలా కనపడుతుంది. హ్యాపీ డేస్ లాగా చాలా ఫీల్ గుడ్ సినిమా లాగా అనిపిస్తుంది. జస్ట్ నో వీ హ్యావ్ వాచ్డ్ ద ట్రైలర్, ఇట్ ఈస్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ సినిమా ఎప్పుడైతే దీంట్లో పబ్లిష్ అవుతుందో కంపల్సరీ ఫస్ట్ షో లాగా మొదటి రోజు చూడాలనే అంత క్యూరియాసిటీ ఉందండి. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా శరత్ని, ఈటీవీ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి సినిమాలు, కంటెంట్ రిచ్ సినిమాలు, ఇలాంటి వాటిల్లో ఓ టైట్ బడ్జెట్ పెట్టి ఎలా ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, రోజు అక్కడ కూర్చుని ఎలా చేయాలి,
ఎంత బాగా చేయాలనే దానికి ఇలాంటి వాటితో తెలుస్తుంది. అలాగే యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఆ వెసులుబాటు ఉండదు. ఇది పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నిళ్ళ తేటాకి యూ స్టార్ట్ సర్చింగ్ అండ్ స్కౌటింగ్ ఫర్ బ్యూటిఫుల్ టాలెంట్. అలాంటి దాంట్లోంచి ఒక అద్భుతమైన ఆర్టిస్టులు వస్తారు. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి ఎంతో ఎంతో మేలు చేస్తాయండి. ఇప్పుడు రెమ్యునరేషన్స్ అయ్యి అనే ఇష్యూలు నడుస్తున్నాయి. ఈ దీనిలో ఒక 10 లక్షలు ఇచ్చే దగ్గర ఒక కొత్త సూపర్ టాలెంట్ని తెచ్చుకున్నామంటే 10,000 20,000 ఇనీషియల్గా అలాగే స్టార్ట్ అవుతారు. కాబట్టి విల్ బీ గెటింగ్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఇలాంటి సినిమాలు చాలా చాలా ఇండస్ట్రీకి మేలు చేస్తాయని బలంగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమా ఈటీవీ విన్లో చాలా పెద్ద హిట్ అయ్యి మా శరత్ కూడా చాలా మంచి పేరు వచ్చి ఎంతో హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ దీంట్లో పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. సాయి కృష్ణ గారిని రవి గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ సార్ రండి. సాయి కృష్ణ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సెలబ్రిటీస్ సత్యదేవ్ గారు, వంశీ గారు, బనివాస్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు అండ్ బోయపాటి గారు, కరుణాకరన్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్లీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ఈటీవీ విన్, బాపిరెడ్డి గారు, సాయి కృష్ణ గారికి. బికాస్ ఈటీవీ విన్ #1 ఓటీటీ ఇన్ తెలుగు. సో దీన్ని రిప్రజెంట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ సెకండ్లీ ఇంత మంచి సిరీస్ ఫస్ట్ ప్రాజెక్ట్ అవడం ఇంకా మంచి విషయం అనిపిస్తుంది. బికాస్ గుర్తుకొస్తున్నాయి, ఇట్ విల్ టేక్ యూ డౌన్ యువర్ మెమరీ లేన్. ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ నార్మల్ సిరీస్. ఇందులో చిన్నప్పుడు జ్ఞాపకాలు, ఫ్రెండ్స్తో మనం ఆడుకున్నవి, పాడుకున్నవి, స్కూల్లో మన చిన్నప్పుడు క్రష్, చిన్నప్పుడు లవ్, అమ్మమ్మ ఇల్లు, అలా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ఈ వీకెండ్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఆడుతూ పాడుతూ చూడొచ్చు. అండ్ ఇలాంటి ఒక సిరీస్ మాకు ఇచ్చిన శరత్ గారికి, వినోద్కి, విరాజ్ గారికి, యశస్వి రావుకి సో థ్యాంక్స్ అ లాట్. ఈ సిరీస్ ఇంత బాగా రావడానికి మా సైడ్ నుంచి ఇంత బాగా కష్టపడిన ప్రమదేశ్, సో అండ్ ద మార్కెటింగ్ టీమ్, యువకాంత్, మహాలక్ష్మి అండ్ దివ్య. సో దీస్ ఆర్ ద రియల్ బ్యాక్ బోన్ బిహైండ్ గుర్తుకొస్తున్నాయి. సో దే నీడ్ అప్లాస్ ప్లీజ్. అండ్ లాస్ట్ థింగ్, గుర్తుకొస్తున్నాయి ఈ July 3rd ఈ సిరీస్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాచ్ ఆన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రమదేశ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి. మా ఈవెంట్ని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సత్యదేవ్ గారికి, బన్నివాస్ గారికి, ఎస్కేఎన్ గారికి, వంశీ నందిపాటి గారికి, ధీరజ్ మొగిల్లేని గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సిరీస్ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయిందండి. అంటే రైటింగ్ అన్నీ అప్పటి నుంచి నేను, వినోద్ అండ్ మా సాయన్న మేమందరం ట్రావెల్ అవుతూనే ఉన్నాము. అండ్ ప్రతి ఎపిసోడ్ కానీ ఏ సీన్ అయినా రాసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో మంచి కిక్ ఇస్తూ వచ్చింది. సో మేము ఏదైతే నమ్మామో అది జస్ట్ 2 days బ్యాక్ అవుట్పుట్ చూసుకుంటుంటే మిక్సింగ్ థియేటర్లో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేము ఈ కథ చెప్పగానే విని ఓకే చేసిన విరాజ్ అశ్విన్ గారికి, అంటే ఇది సిరీస్ అంటే చాలామంది చేయరండి, ఎందుకంటే ఆయనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అంత ఎఫర్ట్, అంటే ఆయనకు అంత ఫేమ్ ఉంది. ఆయన ఒక వెయిట్ చేస్తే మంచి సినిమాతోనే మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. బట్ ఆయన వినగానే మమ్మల్ని నమ్మి సిరీస్ అయినా పర్లేదు చేద్దాము అని మమ్మల్ని నమ్మినందుకు విరాజ్ అశ్విన్ గారికి ఏమాత్రం ఆయన డిసప్పాయింట్ చేయమని గట్టిగా నమ్ముతున్నాము. అండ్ నాకు వినోద్తో నా జర్నీ చాలా మెమరబుల్గా ఉంటుందండి. అంటే తను ఎంత అంటే ఒక్కసారి కూడా తను చిరాకు పడ్డం నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఈ 4-5 daysలో కూడా తను ఎంత ఇబ్బంది పెట్టినా, లేదు అవుట్ కావాలి, ప్రివ్యూ కావాలి, ఖచ్చితంగా చేయాలని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక్కసారి కూడా తను ఏమాత్రం చిరాకు పడకుండా అన్నీ భరిస్తూ మమ్మల్ని భరించినందుకు వినోద్కి చాలా థ్యాంక్స్. అండ్ మనం ఇంకా ట్రావెల్ చేయాలి బ్రో. అంటే నువ్వు అంటే ఇది రిలీజ్ అవ్వగానే నీకు ఏదైనా మంచి పెద్ద బ్యానర్ వస్తే దొరకకపోవచ్చు, బట్ ఆల్ ద బెస్ట్ బ్రో. ఖచ్చితంగా నువ్వు చాలా పెద్ద స్టేజ్కి వెళ్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా శరత్ అన్న, అండ్ ఆయన జస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఏదో ఈటీవీ ఇచ్చేసింది ప్రాజెక్ట్ అలా ఎగ్జిక్యూట్ చేశామని కాకుండా, అండ్ ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్ కూడా చాలా బాగా
అంటే ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చోవడం కానీ, స్టోరీ సిట్టింగ్స్లో కూర్చోవడం కానీ, అండ్ గ్లిమ్స్కి కూడా అంటే మేము ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్కి కూడా ఆయనే స్క్రిప్ట్ ఆయనే రాశారు అండ్ దాన్ని ఫైన్ ట్యూన్ తర్వాత చేసుకున్నాం కానీ, బట్ ఆ ఐడియా కానీ ఏదైనా ఆయనే జనరేట్ చేశారు. అంటే ఒక మంచి గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం ఒక నాస్టాల్జియా ఫీల్తో అనేసి. అండ్ ఆయనతో మేము ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మా జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా రైటింగ్ మా రాజశేఖర్ కానీ, అండ్ తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. అంటే సెట్లో ప్రతిరోజు ఉంటూ తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. అండ్ మా హీరోయిన్ యశశ్రీ, వెల్కమ్ టు టాలీవుడ్. మంచి కమర్షియల్ హీరోయిన్గా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసిన మా సాయన్నకి అండ్ భరం బ్రోకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏదైనా నేను ఓకే చెప్తే, అంటే నేను ఓకే చేసేసుకొని వచ్చాక నన్ను నమ్మి ఆయన సాయన్న నాకు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. కొన్నిసార్లు అతి చేసినా కూడా ఆయన భరించారు. బట్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సిరీస్ చాలా మంచి సక్సెస్ అవుతుంది, ఈసారి మిస్ అవ్వదు, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అపాలజీ అండి, కొంచెం లేట్ అయింది. ఈ గుర్తుకొస్తున్న ఈ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చినందుకు మా అత్యంత సన్నిహితులు వంశీ గారికి, వాసు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, బోయపాటి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. రావు బహదూర్ సినిమా రిలీజ్ ఉందని తెలుసండి, మీ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తానని తెలుసు, అయినా కానీ టైం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో July 3rd అందరూ థియేటర్లో రావు బహదూర్ చూడండి, ఇంట్లో గుర్తుకొస్తున్నాయి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుకొస్తున్నాయి రిలీజింగ్ ఆన్ ఈటీవీ July 3rd. ఫస్ట్ ఎపిసోడ్ ఇస్ ఫర్ ఫ్రీ. ఆ ఒకటే మాట గుర్తుకొస్తున్నాయి గురించి, సిరీస్ నేమ్ గుర్తుకొస్తున్నాయి, ఇది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ శరత్ చంద్ర. కొంచెం కంగారు వచ్చేస్తుంది సార్. సో పిలవగానే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న ఆయన ఫిలిం రిలీజ్ ఇంకొక 1 వీక్లో ఉన్నా కూడా వచ్చిన సత్యదేవ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ వాసు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ అన్న, ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోయపాటి సార్ వెళ్ళిపోయారు, ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉండే ఆయనకి. సో నెక్స్ట్ 2 hours ఏదో మీటింగ్ ఉంది అన్నా కూడా ఆయనకి చెప్పగానే లేదు శరత్ నేను వస్తాను, వచ్చి అక్కడ ఉండి ఆ కాల్ వచ్చిన ఆ మీటింగ్ పుష్ చేసి నేను వచ్చి టీం అందరినీ బ్లెస్ చేసి వెళ్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే చాలా గుర్తుకొస్తున్నాయి నాకు. నా 13 years జర్నీ, నేను 13 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి ఎలా వచ్చానో కూడా ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ అల్లు అర్జున్ సార్, బన్నీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. సో నా జర్నీ మీ దగ్గరికి ఒక సోషల్ మీడియాగా వచ్చాను, మీ వెబ్సైట్ హ్యాండిల్ చేస్తూ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ నెమ్మదిగా అదే జర్నీలో నన్ను పిఆర్ చేశారు, మార్కెటింగ్ చూసుకుంటూ. సో గీత ఆర్ట్స్ ప్రాజెక్ట్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు. సో వాసు సార్ చేసిన ప్రాజెక్ట్స్కే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఈటీవీ విన్లో చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీతో జర్నీ చేస్తూ కూడా ఆ వర్క్ చేసుకుంటూ కూడా నాకు ఒక ప్రొడ్యూసర్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది సార్. ఈటీవీ అనే ఒక సంస్థలో వచ్చింది, నేను చేసుకుంటాను అనగానే లేదు శరత్ నువ్వు ఒక సోషల్ మీడియా ఎంప్లాయీగా వచ్చావు, బట్ నీ జర్నీ అక్కడితో ఆగిపోకూడదు, ఎప్పుడు కూడా మనిషి గ్రో అవుతూ ఉండాలి అని నువ్వు కంటెంట్ చేయాలి, 100% నా కంటెంట్ చెయ్యి అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ ఇస్తూ దాన్ని ఇచ్చినందుకు సార్ హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్. అండ్ సీన్ అన్న, ఎస్కేఎన్ అన్న, నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని చెప్పగానే గురు నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే లేదు నువ్వు ఒకటే అన్నాడు, నీకేం కావాలి, ఏదైనా సపోర్ట్ కావాలా, ఏం కావాలి ఒక్క ఫోన్ చేయి, ఏ యాక్టర్తో అయినా మాట్లాడాలా లేదా ఏమైనా టెక్నీషియన్తో మాట్లాడాలా నాకు ఫోన్ చేయి, నేను అన్నీ చూసుకుంటాను. నాకు ఏ రోజు అన్న వీళ్ళకి ఎంత ఇవ్వచ్చు, ఇది ఎలా చేయొచ్చు అంటే లేదు గురు మేము ఆ ప్రాజెక్ట్ ఇలా చేస్తావు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి ఎవ్రీ టైం నేను కాల్ చేసినప్పుడు సజెషన్స్ ఇస్తూ సపోర్ట్ చేసినందుకు సినన్న థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు
మీకు కూడా నేను చాలాసార్లు చేస్తానే ఉన్నాను, ఏ అవసరం వచ్చినా. ఆయన షూట్ సమ్మర్ హాలిడేస్ షూట్ ఉన్నా కూడా లేదు నాకు ఇది నాకు దగ్గరలో ఉంది రిలీజు, నాకు 1 డే మీరు బ్లాక్ చేసుకున్న లొకేషన్ కావాలి అని చెప్పగానే లేదు మాస్టర్ మీరు చేసుకోండి ముందు, మన తర్వాత చూద్దాం, అది ఇంకా టైం ఉందని చాలా చెప్పి నాకు అంతా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసు సార్ థ్యాంక్ యూ. ఇంకెలా అంటే నాకు కొన్నిసార్లు ఈ జర్నీలో కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కొన్నిసార్లు ఏమో అది ఏం చెప్పాలో తెలియదు. బట్ వచ్చినప్పుడల్లా వెళ్ళి సార్ వాసు సార్ ఇది ఇలా ఉంది సార్ నాకేంటి ఏం చేయాలి అనగానప్పుడల్లా నాన్న బంగారం నువ్వు ఎక్కడున్నా ముందరా గీతాడ్సరా నువ్వు అని చెప్పి నన్ను కూర్చోబెట్టి, అంటే నేను 7 years బ్యాక్ నాకు ఎప్పటికీ గుర్తు, శరత్ ఇండస్ట్రీలో వచ్చావు, ఓకే నువ్వు కాకినాడ నుంచి డైరెక్ట్గా ల్యాండ్ అయిపోయావు ఇండస్ట్రీకి, సో నీ జర్నీ నీకు చాలా ఉంటుంది నీకు తెలియదు అని ఆయన కూర్చోబెట్టి ప్రతి విషయం ఇదిగో శరత్ నీకేమైనా ఒకసారి ఏమైనా ఇబ్బంది అనిపించింది నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కన్ఫ్రంట్ చేయడం కాదు, కూర్చో ఆలోచించుకో. నాకు ఇప్పటికీ కూర్చారు గీతాగోవిందం రిలీజ్ అయిన తర్వాత రోజు మీరు నాకు ఆ మాట చెప్పారు ఒక విషయంలో ఏదైతే, సో అలాగా ఎవ్రీ టైం ఒక 1 week బ్యాక్ కూడా కూర్చోబెట్టి నా క్లాస్ స్పీకరు, బట్ క్లాస్ నా గురించే నా మంచి గురించే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వంశీ బ్రో థ్యాంక్ యూ. ఏమన్నా మన ఇద్దరం కష్టాలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటాం అండ్ ఇన్పుట్స్ కూడా నీ దగ్గర నుంచి వచ్చేవి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇద్దరం ఇప్పుడు ప్రొడక్షన్ మళ్ళీ తను కూడా ప్రొడక్షన్ చేస్తున్నాడు కదా సార్, సో ఆ జర్నీ నువ్వు ఏదో అంటే మళ్ళీ ఎటో వెళ్ళిపోద్ది అది. అండ్ సాయి గారు సో ఈ